శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మొట్టమొదటి ప్రధానమంత్రి గారు చేపడితే ఆ ప్రాజెక్టు కాలక్రమేణా అటు కరీంనగర్ వరంగల్ ఇతర ప్రాంతాలకు నీళ్లు ఇస్తూనే నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలి, ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలి, కరువుగా ఎడారిగా మారిన నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలి, పచ్చని పంటలు పండాలి అని ఆనాడు 40 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర్ రెడ్డి గారు ప్రజల కోసం కొట్లాడి ఆనాడు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడగట్టుకొని ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ప్రాజెక్టును ఆనాడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సాధించి ప్రజల పక్షాన విజయం సాధించారు. ఆ తర్వాత పనులు జరగకపోగా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడంలో వారు క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ నియోజకవర్గం రిజర్వ్ కానంత వరకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగానే కాదు, ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగా వారు అండగా నిలబడ్డారు. సామాన్యంగా ఆ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేయకపోతే మనం ఆ నియోజకవర్గాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు పోతే ఆ ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితులు ఈనాటి రాజకీయాలలో లేవు. కానీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సూర్యాపేటకు ప్రాతినిధ్యం వహించిన సూర్యాపేట ప్రాంతంలో వారు ఎమ్మెల్యేగా గెలవకపోయినా తుంగతుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని ఎన్నడూ వదులుకోలేదు. ఈనాడు గ్రామాన ఈ నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అనంటే దానికి దామన్ననే ప్రధానమైన కారణం. మీరందరు అభిమానంగా మీరందరు ఇష్టంగా పిలుచుకునే దామన్న టైగర్ దామన్నగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిండు. మొన్న జరిగిన ఎన్నికల్లో 50,000 రూపాయలు కూడా లేని మందుల సామ్యల్ 50,000 పైన ఓట్ల మెజారిటీతోనే తుంగతుర్తికి ఎమ్మెల్యేగా గెలిచిండు అంటే దామోదర్ రెడ్డి గారు వేసిన కాంగ్రెస్